హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ లక్కీ మిరియాల. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెడీ చేసుకుందామా? చాలా ఈజీగా, చాలా టేస్టీగా. ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకుందాం. వచ్చేయండి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇలా మరుగుతున్నప్పుడే సేమియా వేసుకుందాం. ఇలా ఉడితే చాలు, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా స్టైనర్ ఒకటి తీసుకొని దీంట్లో వడగట్టుకుందాం. ఇలా కొన్ని చల్లటి నీళ్ళు కూడా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకుందాం. 3 గుడ్లు ఇలా కొట్టి వేసుకుందాం. కోడిగుడ్డు ఫ్రై అయ్యే విధంగా ఇలా కలుపుకుందాం. ఇలా ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఇలా కలుపుకుందాం. ఇలా ఫ్రై అయితే చాలు, ప్లేట్లోకి తీసుకుందాం. అదే కళాయిలో తగినంత ఆయిల్ ఆయిల్ వేడయింది. సన్నగా తరిగిన క్యారెట్, అలానే బంగాళదుంప, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేపుకుందాం. ఒక్కొక్కటిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసి ఇవన్నీ కలిసే విధంగా ఇలా ఫ్రై చేసుకుందాం. మన దగ్గర ఏ వెజిటేబుల్సే కాదు, ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేపుకోవచ్చు. ఇలాగా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. నేను మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి ఇష్టం లేకపోతే కారమైనా వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకుందాం. అలానే గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన సేమియా వేసుకుందాం. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాం. గుడ్డు ఫ్రై చేసాం కదా, అది కూడా వేసుకుందాం. వేసుకొని ఇలా 2 స్పూన్లు తీసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా అయితే సేమియా ఇరిగిపోకుండా ఇలానే ఉండిద్ది. చాలా టేస్టీగా ఉండిద్ది ఇలా ఫ్రై చేసుకుంటే. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా అయితే రెడీ అయింది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్